ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అదనపు కార్యదర్శి పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి కృష్ణర్ ఆధ్వర్యంలో శాంతి నిలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు వెంటనే ప్రజలకు వెల్లడించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని, అసత్య ప్రచారాలు చేసేవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలు క్రైస్తవ సమాజము సంయమనం పాటించాలని, ఉద్రేకాలకు లోను కాకూడదని విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ వారి విచారణ రిపోర్ట్ వచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చుక్కా వెంటెన్స్ పాల్, చిలకలూరుపేట లోక్ సత్తా కన్వీనర్ భానుప్రసాద్, జిల్లా అడ్మినిస్ట్రేటర్ బ్రదర్ చక్రవర్తి, జిల్లా ట్రెజరర్ బ్రదర్ రత్నకుమార్, చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాస్టర్ ఎలీషా, చిలకలూరుపేట యూపీఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ బుజ్జి, బాప్టిస్ట్ ఫీల్డ్ అధ్యక్షుడు పాస్టర్ సీకామణి, ఐపీఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ చార్లెస్, ఎడ్లపాడు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జీవన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రస్తుతం క్రైస్తవ రాష్ట్రాల్లో అతి భయంకరమైనటువంటి విషయంగా అందరినీ కలిచివేసినటువంటి అంశం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. ఈ మరణం వెనక అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. అది సాధారణమైన రోడ్డు ప్రమాదమా, లేకపోతే ఎవరైనా దీన్ని కుట్రకోణంలో హత్య చేసి దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించారనేటువంటి అనుమానాలు క్రైస్తవ సమాజం అంతట్లో కూడా ఆవరించి ఉన్నాయి. కాబట్టి వారి కుటుంబం కానీ, క్రైస్తవ నాయకులు కానీ, రెండు రాష్ట్రాలలో దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవ సమాజం కానీ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలని ప్రభుత్వం వారు, అలాగే పోలీసు శాఖ వారు వెంటనే వెలికి తీయాలి, బయటికి తీయాలి. దీనిని గురించి క్రైస్తవ సమాజానికి వెంటనే సమాచారం అందించాలి. లేదా ఎవరికి తోచినట్టు వారు ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుని, ఎవరికి వారు ఊహించుకుని, ఇది మత విద్వేషాలు బాగా పెచ్చరిల్లేటువంటి ప్రమాదం ఈ విషయంలో ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించి పారదర్శకంగా ఈ విషయమై విచారణ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయనకి ఇంతకుముందే బెదిరింపు కాల్స్, అలాగే మిమ్మల్ని చంపేస్తామనేటువంటి బెదిరింపులు అనేక మంది దగ్గర నుంచి వచ్చి ఉన్నాయని మేము విన్నాం, పబ్లిక్గానే విన్నాం. ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం సహజమైందా, లేకపోతే హత్య చేశారనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా అనుమానిస్తున్నాం. సంఘటన స్థలం కానీ, జరుగుతున్నటువంటి విషయాలు కానీ అనుమానాలకు తావిస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం వారిని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజానీకం అంతటి తరపున మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సభ్యులందరూ ఇక్కడ నిలబడి, అన్ని మండలాల వారు ఇక్కడ ఉన్నారు. మేము కోరుతున్నాం, దయచేసి ప్రజలు ఎవరు కూడా ఉద్రేకాలకు లోను కాకండి. అలాగే ప్రభుత్వం వారు కూడా వీలైనంత త్వరగా ఈ విషయమై విచారణ జరిపి, ఒకవేళ అది యాక్సిడెంటా లేక హత్య, ఒకవేళ హత్య జరిగితే ఎవరు దీని వెనక ఉన్నారనేటువంటి విషయాలను కూడా బహిర్గతం చేయాలని మేము క్రైస్తవ సమాజం తరపున డిమాండ్ చేస్తున్నాం.